హాయ్. హాయ్. నీ పేరు? లక్ష్మణి. లక్ష్మణి ఓకే, మంచి పేరు పెట్టుకున్నావు. ఏంటి స్కూల్ ఇప్పుడు ఇప్పుడు అనకాపల్లి మీ గర్ల్స్ హై స్కూల్లో ఒక ప్రత్యేకత ఏంటి అసలు? అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడంటే ఇంత వెల్ డెవలప్డ్ గా ఉండేది కాదు. అంటే ఈ గ్రీనరీ అది, నెక్స్ట్ బెంచెస్, నెక్స్ట్ అప్పట్లో ప్రొజెక్టర్స్ అవి అంతలా ఉండేవి కాదు. డిజిటల్ టీచింగ్ అంత ఇంప్రూవ్ అవ్వలేదు. ఇప్పుడు బెంచెస్ మీకు రీసెంట్ గా వచ్చినాయా? నాడు నేడు ప్రోగ్రామ్ వల్ల రీసెంట్ ఉన్నాయి. ఓకే, అంతకు ముందు లేనప్పుడు మీరు ఎలా కూర్చున్నారు? అంటే కిందే, అంటే బెంచెస్ అవి అంత సరిగా ఉండవు కాబట్టి కింద అలైన్ అయ్యే. ప్లేస్ కోసం ఎప్పుడైనా కొట్టుకునే రోజులు ఉన్నాయా ఫ్రెండ్స్ ఇద్దరు? ఉన్నాయా? నా ప్లేస్ అంటే నా ప్లేస్ జరిగింది. ఓకే, సో ఇప్పుడు బెంచెస్ వచ్చాయి కదా, ఎలా ఉంది అసలు బెంచెస్ అన్ని కూడా మీకు కంఫర్ట్? అంటే అవి కలర్ఫుల్ గా ఉండటం వల్ల కొంచెం చాలా బాగుంది. అంటే ఎగ్జైటెడ్ గా ఫీల్ అవుతాం. ఎగ్జైటింగ్ గా ఉంది. ఓకే, రైట్. ఇప్పుడు బెంచెస్ వరకు ఓకే, ఇంకా ఏమున్నాయి? నువ్వు జాయిన్ అయినప్పటికీ అంతకు ముందుకి తేడాలు ఏమున్నాయి? నేను జాయిన్ అయిన ముందంటే ఓన్లీ టీచర్స్ వాళ్ళంతటా వాళ్ళు చెప్పేవారు. ఇప్పుడంటే డిజిటల్ టీచింగ్ మొత్తం ప్రొజెక్టర్ లో వేసి వాళ్ళు చూపించి, అది అంటే మనం చదివే దానికన్నా చూస్తే బాగా గుర్తుంటది అన్న దాని మీద నాడు నేడు ప్రోగ్రామ్ వల్ల బాగా డెవలప్ అయింది కాబట్టి పిల్లలకి ఈజీగా ఉంది గ్రాస్ప్ చేయడానికి. ఈ స్కూల్లో బాగా చదువుకున్నావా నువ్వు? బాగా చదువుకున్నావా? టీచర్స్ బాగా చెప్తారా? చాలా బాగా చెప్తారు. ఓకే, ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఇప్పుడు నాకు IIIT సీట్ వచ్చింది, RJKT శ్రీకాకుళం. IIIT సీట్ వచ్చింది. సో గవర్నమెంట్ స్కూల్ తరపు నుంచి అక్కడ వచ్చింది నీకు సీట్. ఓకే, బాగుందా? ఇప్పుడు మరి ఎలా అనిపిస్తుంది నీకు? చాలా హ్యాపీగా ఉంది. అంటే ఎంతెంతో ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూల్లో చదవటం కన్నా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఎక్స్పీరియన్స్ టీచర్స్ తో మంచి ఫ్రెండ్స్ అందరినీ సంపాదించి చదవటం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడున్న మన గవర్నమెంట్ ద్వారా నీకేమైనా వస్తున్నాయా? ఐ మీన్ ఇప్పుడు గవర్నమెంట్ చాలా ఇస్తుంది కదా, స్కాలర్షిప్ అంటే అమ్మఒడి, విద్యా దీవెన వస్తున్నాయా? విద్యా దీవెన వస్తుంది. అది నీకు యూస్ఫుల్ గా ఉందా? పర్వాలేదా? యూస్ఫుల్ గా, అంటే పేరెంట్స్ కి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడానికి, అందరూ చదువుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నీకు ఏ ర్యాంక్ వచ్చింది స్కూల్లో? నాకు ఈ స్కూల్లో అయితే 6th ర్యాంక్ వచ్చింది. సో ర్యాంక్ చూసి నీకు IIIT సీట్ వచ్చింది. థ్యాంక్ యూ.